Hello students, AP set 2024 detailed notifications, admissions phase 1 detailed notification ఇప్పుడే రావడం జరిగింది. So the qualified and eligible candidates of AP set 2024 దానికి సంబంధించిన మొత్తం టోటల్. సో నోట్ ఒకటి ఇంపార్టెంట్, డిప్లొమా హోల్డర్స్ ఇన్ అగ్రికల్చర్ ఫార్మసీ ఏ సపరేట్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. సో ఇప్పుడు మనకి ఏదైతే పాలిటెక్నిక్ కోర్స్ అంటే మన టెక్నికల్ కోర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ ఒకటి మాత్రం డిస్కస్ చేస్తాం. సో ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటాం దీన్ని. 26/6 అంటే ఎగ్జాక్ట్గా ఒక 2 days టైం ఉంది, ఎల్లుండి ఆవులండి, ఓకే, అప్పుడు స్టార్ట్ అవుతుంది. 26/6 నుంచి 36 వరకు ఉంది. నెక్స్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ HLCS 27 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 27 నుంచి స్టార్ట్ అవుతుంది, 3rd వరకు ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఓకే, 1st July నుంచి 4th July వరకు, 1st, 2nd, 3rd, 4th 4 రోజులు ఇచ్చారు. సో నెక్స్ట్ చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ 5th నాడు, అంటే మీరు 1st నుంచి 4th వరకు పెట్టుకున్న వాటిని ఇంకేమైనా చేంజెస్ కావాలనుకుంటే 4th నాడు 5th నాడు చేసుకోవచ్చు. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి 8th నాడు ఉంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజెస్ వచ్చేసి 9th July నుంచి 15th July వరకు ఇచ్చాడు, 9th నుంచి 15th July వరకు. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ వచ్చేసి 10th July నుంచి. అయితే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనకి ఏమేమి సర్టిఫికేట్ కావాలి ఒకసారి చూద్దాం. లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ చూద్దాం. అదొకటి, సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. ఫస్ట్ AP set 2024 ర్యాంక్ కార్డ్ ఒకటి, AP set 2024 హాల్ టికెట్, మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ డిప్లొమా డిగ్రీ, ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ SSC కావచ్చు, ఇట్స్ ఈక్వలెంట్ మెమో కావచ్చు, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 7th టు డిప్లొమా టు డిగ్రీ, ఓకే. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years ప్రొసీడింగ్ టు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ నాన్ లోకల్ సర్టిఫికేట్ ఒకటి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎలా ఎంప్లాయర్ సర్టిఫికేట్, ఇవన్నీ డీటెయిల్గా దీనిలో ఇచ్చారు. ఒకసారి మీరు వెబ్సైట్ వెళ్తే కూడా చూసుకోవచ్చు. బట్ ఏది ఉన్నప్పటికీ ఉన్నా లేకపోయినా కంపల్సరీ ర్యాంక్ కార్డ్ ఒకటి, హాల్ టికెట్ ఒకటి, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ అయితే జాగ్రత్తగా చూసుకోండి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఛాయిస్ అయితే ఇవ్వద్దండి. అక్కడ వాళ్ళు మెన్షన్ చేసినట్టు మళ్ళొకసారి AP set 24 ర్యాంక్ కార్డ్, AP set 24 హాల్ టికెట్, మెమరాండమ్ ఆఫ్ మార్క్స్, ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్, SSC సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇన్ రెస్పెక్ట్ నాన్ లోకల్ సర్టిఫికేట్, ఇన్కమ్, క్యాస్ట్, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. రెడీ చేసుకున్న సర్టిఫికేట్స్ కూడా మీరందరూ దయచేసి ఒక 10 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ పెట్టుకోండి. సో ఒరిజినల్స్ కొద్దిగా జాగ్రత్తగా క్యారీ చేయండి. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వెళ్ళినప్పుడు అక్కడెక్కడ కవర్లో పెట్టి బండికి పెట్టి ఇట్లా మర్చిపోతూ ఉంటారు. ఇవి ఒక్కటి అక్కడ జాగ్రత్తగా ఉండండి, తర్వాత ఇబ్బంది పడొద్దండి. 10 sets జిరాక్స్ పెట్టుకోండి. అక్కడ 2 or 3 sets అడుగుతారు. తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ కాలేజీలో కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఒక 2-3 sets అవసరం ఉంటుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా మనం జాబ్స్ పడినప్పుడు అప్లై చేసుకోవడానికి మళ్ళీ కాలేజీలో సర్టిఫికేట్ ఇచ్చినాక వాళ్ళు ఇవ్వడం కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ఒక 10 sets అయితే జిరాక్స్ రెడీగా పెట్టుకోండి. సో మీకు ఇంపార్టెంట్ అంటే మెయిన్ కాలేజెస్ ఏవి, టాప్ కాలేజెస్ ఏవి, అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మరొక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం. విష్ ఆల్ ద బెస్ట్.